So Lex is a tool. Lex is itself is a compiler. It takes the Lex program as a input and converted into lex.yy.c. Again, we have to give that file to the C compiler. It will generate one a.out file. It is a lexical analyzer. So to make your own lexical analyzer, so if you want to make lexical analyzer, first you need to write the program in lex code రాయాలన్నమాట. lex dot l అనేది నా యొక్క lex program. So it is given to the lex compiler. It's a lex compiler. It will generate one file called lex.yy.c. సో సి ఫైల్ని జనరేట్ చేస్తుంది అనమాట. సి కోడ్ ఉండే ఫైల్ని జనరేట్ చేస్తుంది. అగైన్ యూ హ్యావ్ టు గివ్ దిస్ సి ఫైల్ టు ది బికాస్ ఆఫ్ డాట్ సి ఎక్స్టెన్షన్ ఈజ్ ఏ సి లాంగ్వేజ్ కదా. సి లాంగ్వేజ్కి ఒక డాట్ సి అనేది ఎక్స్టెన్షన్. సో యూ హ్యావ్ టు గివ్ దిస్ ఫైల్ టు ది సి కంపైలర్ అగైన్. సో అగైన్ lex.yy.c ఎవరికి ఇస్తున్నాం మనము? సి కంపైలర్కి ఇస్తాం అనమాట. సో సి కంపైలర్ ఏం చేస్తుంది? తీసుకున్న తర్వాత మనకి a.out అనే ఫైల్ని మనకి ఏమి ఇస్తుందని చెప్తున్నాను, మనకి ఇస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ద లెక్సికల్ అనలైజర్. గైస్ అర్థమవుతుందా? ఇక్కడ ఏంటంటే మీకు ఈజీగా చూడండి, లెక్స్ అనేది ఒక టూల్ అనమాట, ఒక అప్లికేషన్. దట్ ఈస్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇట్ టేక్స్ ది లెక్స్ ప్రోగ్రామ్, సి ప్రోగ్రామ్ లాగా లెక్స్ అనే ప్రోగ్రామ్ రాయొచ్చు అనమాట. ఆ ప్రోగ్రామ్ ఇన్పుట్ గా తీసుకొని లెక్స్ అనే టూల్కి ఒక కంపైలర్ ఉంది, సొంత కంపైలర్. సో ఆ కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఈ ఫైల్ ని జనరేట్ చేస్తుంది, lex.yy.c ఫైల్ ని. సో ఇక్కడ ఈ c.c ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి ఇది సి లాంగ్వేజ్ ఫైల్. సో అగైన్ వీ నీడ్ టు గివ్ దట్ ఫైల్ టు ది సి కంపైలర్కి ఇవ్వాలి. ఆ సి కంపైలర్ ఏం చేస్తుంది? a.out అనే ఫైల్ ని ఇస్తుంది అనమాట. ఇఫ్ యూ రన్ దిస్ ఫైల్, దిస్ ఈస్ ద లెక్సికల్ అనలైజర్ వేర్ ఇదేం చేస్తుందంటే a.out అనే ఫైల్ మీరు రన్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ లో లెక్సికల్ ప్రోగ్రామ్ లో మనం ప్యాటర్న్స్ రాసుకోవచ్చు అనమాట. దేనికి? రికగ్నిజేషన్ ఆఫ్ టోకెన్స్ ని రికగ్నైజ్ చేయడానికి ప్యాటర్న్స్ ని లెక్సికల్ ప్రోగ్రామ్ లో రాయొచ్చు. సో లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుందని చెప్పాం? టోకెన్స్ ని జనరేట్ చేస్తుందని చెప్పాం, అవునా? లెక్సికల్ టోకెన్స్ జనరేట్ చేస్తుందని చెప్పాం. సో ఈ a.out ఫైల్ కి మనం ఏం చేయొచ్చు? ఈ a.out ఫైల్ ఏదైతే ఉందో a.out ఫైల్ కి మన సోర్స్ ప్రోగ్రామ్ కానీ ఇస్తే ఇదేం చేస్తుంది? ఇట్ విల్ జనరేట్ టోకెన్స్ గివెన్ టు పార్సర్. నెక్స్ట్ ఓకే, a.out ఫైల్ అనేది లెక్సికల్ అనలైజర్. అండ్ ఏ ప్రోగ్రామ్ తీసుకుంటుంది? ఇది మన సోర్స్ ప్రోగ్రామ్ తీసుకొని టోకెన్స్ ని జనరేట్ చేస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు మేడ్ యువర్ ఓన్ లెక్సికల్ అనలైజర్, యూజ్ ది లెక్స్ టూల్ అండ్ ప్రిపేర్ ది అండ్ మీ సొంత లెక్సికల్ అనలైజర్స్ ని మీరు జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద లెక్స్ టూల్. సో స్ట్రక్చర్ ఆఫ్ లెక్స్ ప్రోగ్రామ్ అనమాట. లెక్స్ టూల్ కి లెక్స్ కంపైలర్ కి మీరు ప్రోగ్రామ్ ఇవ్వాలని చెప్పా కదా, లెక్స్ ప్రోగ్రామ్ ని. అది ఎలా రాయాలంటే దీనికి 3 సెక్షన్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ సెక్షన్ లో ఏం చేయొచ్చు అంటే మనం డిక్లరేషన్ చేయొచ్చు అనమాట. డిక్లరేషన్స్. సో ఫస్ట్ సెక్షన్ అనమాట. సో ఎవ్రీ సెక్షన్ కూడా అక్కడ దేంతో డివైడ్ అవుతుందంటే పర్సంటైల్ సింబల్స్ ఉంటాయి కదా, ఆ 2 పర్సంటైల్ సింబల్స్ కానీ మీరు పెట్టినట్లయితే మీరు సెక్షన్స్ ని డివైడ్ చేసినట్టు అనమాట. అది వేరే బ్లాక్, ఇది వేరే బ్లాక్ కిందకి వస్తుంది. సో ఫస్ట్ డిక్లరేషన్స్. దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే హెడర్ ఫైల్స్ ఉంటాయి కదా, సిలో మనం పెడతాం కదా హెడర్ ఫైల్స్, ఇంక్లూడ్ stdio.h, ఇంక్లూడ్ స్టాండర్డ్ లైబ్రరీ.h, ఇంక్లూడ్ string.h అని. సో ఆ ఫైల్స్ అన్నిటిని మీరు ఎక్కడ డిక్లేర్ చేయాలంటే డిక్లరేషన్ సెక్షన్ లో డిక్లేర్ చేయాలి. అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ మ్యాక్రోస్ ఏమున్నా కూడా డిక్లరేషన్ సెక్షన్ కిందకు వస్తాయి. అండ్ సెకండ్ ఏముంది? ట్రాన్స్లేషన్ రూల్స్ అనమాట. ట్రాన్స్లేషన్ రూల్స్ అంటే మీకు ఇక్కడ ఏమొస్తుందంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. అంటే ఎలా ఉంటే నేను ఒక టోకెన్ ని యాక్సెప్ట్ చేయాలి, ఒక టోకెన్ ని రికగ్నైజ్ చేయాలని చెప్పి రూల్స్ అన్ని కూడా మీరు దీంట్లో రాసుకోవచ్చు అనమాట. ఎక్కడ? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ తో మీరు ప్యాటర్న్స్ రాసుకోవచ్చు ట్రాన్స్లేషన్ రూల్స్ లో. అండ్ థర్డ్ వన్ ఈస్ అండ్ అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ విత్ 2 పర్సంటైల్స్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమొస్తుంది లాస్ట్ లో? యాక్సిలరీ ఫంక్షన్స్ అని చెప్పి ఉంది. సో యాక్సిలరీ ఫంక్షన్స్ అన్న రాసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఏమని పిలుస్తారంటే యాక్సిలరీ ఫంక్షన్స్ ఆర్ సి కోడ్ అంటారనమాట. అంటే మనం సి లాంగ్వేజ్ లో కోడ్ రాయొచ్చు అనమాట ఈ సెక్షన్ లో.
ఏదైతే ఈ సెక్షన్ ఉంటుందో ఈ సెక్షన్లో మనం సి లాంగ్వేజ్లో కోడ్ రాయొచ్చు గైస్. మనకు కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్ మెయిన్ అనే ఫంక్షన్ ఉంది కదా సి లాంగ్వేజ్లో, ఆ ఫంక్షన్ కూడా ఇక్కడే రాస్తాం అనమాట. దేంట్లో యాక్సిలరీ ఫంక్షన్స్ కింద రాస్తాం. కావాలంటే నేను శాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. సో see here, explain with an example how lex program perform lexical analysis for the arithmetic operators అన్నాడు. సో మనకు arithmetic operators ఏముంటాయి? ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ అండ్ మాడ్యులస్ సింబల్. సో దీస్ ఆర్ ద arithmetic operators. We have to write a program for these arithmetic operations in the lex program అనమాట. లెక్స్ ప్రోగ్రామ్లో మనకి మేజర్గా ఏముంటాయని చెప్పా? 3 సెక్షన్స్ ఉంటాయని చెప్పా. సో ఫస్ట్ వన్ ఈజ్ ద డెఫినిషన్. సో ఈ డెఫినేషన్లో ఏం చేయొచ్చు అని చెప్పా? సో ఈ డెఫినేషన్లో మనము లైబ్రరీస్ పెట్టుకోవచ్చు, మ్యాక్రోస్ ఏమున్నా పెట్టుకోవచ్చు అనమాట, మ్యాక్రోస్ ఫైల్స్ అన్ని. సో అండ్ సెకండ్ వన్ ఈజ్ ద సెట్ ఆఫ్ రూల్స్. సో సెట్ ఆఫ్ రూల్స్ నువ్వు ఏదైతే డిక్లేర్ చేసుకోవాలనుకుంటున్నావో రికగ్నైజ్ చేయడానికి ఆ సెట్ ఆఫ్ రూల్స్ ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రూల్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట సెట్ ఆఫ్ రూల్స్లో. అండ్ థర్డ్ సెక్షన్లో ఏం పెట్టుకోవచ్చు? యూజర్ డేటా అన్న. యూజర్ డేటా అంటే అక్కడ నువ్వేం రాసుకోవచ్చు? ఫంక్షన్స్ రాసుకోవచ్చు అనమాట. సి లాంగ్వేజ్ కోడ్. ఇట్ ఈస్ ఎ సి కోడ్ సెక్షన్. ఇట్స్ ఎ సి కోడ్ సెక్షన్, డెఫినేషన్, సెట్ ఆఫ్ రూల్స్, యూజర్ డేటా, ఫంక్షన్స్. సో ఈ 3 సెక్షన్స్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ రిటన్ వన్ ప్రోగ్రామ్ టు పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇన్ లెక్స్ ప్రోగ్రామ్ అనమాట. సో ఫస్ట్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ వన్ మ్యాక్రోస్ hash include stdio.h. It's a header file. I have included that in the definition macros కాబట్టి. And second one, set of rules. This is a second section where I have implemented set of rules to recognize 0 to 9 ఈ రేంజ్ మధ్యలో 0 to 9, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇవన్నీ కూడా ఏమంటాం మనము? డిజిట్స్ అంటాం అనమాట. రికగ్నైజ్ దోస్ యాజ్ డిజిట్. ఐ హ్యావ్ డిక్లేర్ దట్. అండ్ ఐడి అని దేని అంటాము? ఐడి అనేది ఒక దేనైనా మనం ఐడెంటిఫైర్ అంటాం కదా, దాని పేరు ఐడి అని పెట్టాను. ఎలా ఉండొచ్చు అది? స్మాల్ ఏ టు క్యాపిటల్ జెడ్ ఉండొచ్చు, అండ్ స్మాల్ ఏ టు క్యాపిటల్ జెడ్, ఆర్ ఎలా ఉండొచ్చు? అండర్ స్కోర్ పెట్టి 0 to 9 కూడా ఉండొచ్చు. అంటే ఎలాగంటే A12 దిస్ ఆల్సో ఏ ఐడెంటిఫైర్. ఐ కెన్ పుట్ దిస్ ఆల్సో ఏ నేమ్ ఫర్ ఏ వేరియబుల్. సో ఇఫ్ ఇలాగా ఇలాగా ఈ రేంజ్లో కానీ అంటే ఎలా చెప్తున్నా అంటే ఏబి ఇలాగా ఈ 3 ఫార్మేట్స్లో ఎలా ఉన్నా సరే దాన్ని ఐడిగా గుర్తించు. అండ్ యాడ్ కోసం ప్లస్ అంటే అడిషన్ ఆపరేషన్, మైనస్ అంటే సబ్ట్రాక్షన్ ఆపరేషన్, ఇంటూ అంటే మల్టిప్లికేషన్, హ్యాష్ అంటే డివిజన్, మాడ్యులస్ అంటే మాడ్యులస్ అని చెప్పి నేను డివైడ్ చేశాను. దీన్ని డిక్లేర్ చేశా సెట్ ఆఫ్ రూల్స్ని. ఆ తర్వాత ఏం చేస్తున్నా? డిజిట్ ప్లస్ ప్రింట్ ఇంటీజర్ కాన్స్టెంట్. ఇక్కడ ఏం చేసిన? yy.text అంటే ఏదైతే టెక్స్ట్ ఇస్తామో డిజిట్, ఈ డిజిట్లో ఏదైతే మనం పంపిస్తామో ఆ డిజిట్ని కలిపి నేను ప్రింట్ చేయమన్నా ఇంటీజర్ కాన్స్టెంట్ అని. ఇప్పుడు ఇక్కడ ఐడెంటిఫైర్ ఉంది. ఒకవేళ ఐడి కానీ ఇస్తే మనం ఇలాగ ఏదైనా ఎంటర్ చేస్తే దాన్ని మనం ఏమని ప్రింట్ చేయాలి? ఐడెంటిఫైర్ అని ప్రింట్ చేయాలి. సో ఫర్ దట్ ప్రింట్ ఎఫ్ ఐడెంటిఫైర్. నువ్వు ఏదైతే ఎంటర్ చేస్తావో ఇఫ్ ఐ ఎంటర్ ఏబి ఇట్ విల్ ప్రింట్ ఐడెంటిఫైర్ AB అని. సో దిస్ ఈస్ మై అవుట్పుట్. ఇఫ్ ఐ గివ్ AB, ఇఫ్ ఐ గివ్ 10, వాట్ విల్ బి ద అవుట్పుట్? ఇంటీజర్ కాన్స్టెంట్ 10 అలా వస్తుంది అనమాట అవుట్పుట్ అనేది. YY టెక్స్ట్ అంటే అది YY ఏదైతే లెక్సికల్ అనలైజర్ ఉందో అది ఇన్పుట్ తీసుకుంటుంది యూజర్ దగ్గర నుంచి. నువ్వు ఏబిని ఎంటర్ చేస్తే అది మ్యాచ్ చేసి ఈ సెట్ ఆఫ్ రూల్స్లో ఏది సాటిస్ఫై అవుతుంది? ఐడికి సాటిస్ఫై అవుతుంది. సో ఐడెంటిఫైర్, ఇక్కడ ఐడెంటిఫైకి కావాల్సిన ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఐడి అనేది ప్రింట్ ఐడెంటిఫైర్ ఏబి, ఇది అవుట్పుట్గా వస్తుంది. నువ్వు అడిషన్ ఆపరేటర్ పర్ఫామ్ చేస్తే యాడ్ ఆపరేటర్ అని వస్తుంది అనమాట. నువ్వు ప్లస్ ఇస్తే, నువ్వు ఒకవేళ నెగిటివ్ ఎంటర్ చేస్తే సబ్ట్రాక్షన్ అని వస్తుంది, నువ్వు ఇంటూ ఎంటర్ చేస్తే మల్టిప్లికేషన్ అని వస్తుంది, స్లాష్ ఇస్తే డివిజన్, మాడ్యులస్ ఇస్తే మాడ్యులస్ అని వస్తుంది గైస్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ని ఇదేం చేస్తుంది? ఐడెంటిఫైర్స్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. దీని ద్వారా ఇగ్నోర్ వైట్ స్పేసెస్, ప్రింట్ ఇన్వాలిడ్ క్యారెక్టర్, అంతే, దాన్ని ప్రింట్ చేస్తుంది. నువ్వు కానీ ఏం ఎంటర్ చేస్తే స్లాష్ అన్ని ఎంటర్ చేసినా లేకపోతే స్మాల్ ట్యాబ్ నువ్వు ప్రెస్ చేసి ఎంటర్ కొడితే కూడా ఇన్పుట్ అలా ఇస్తే అది ఏంది? ఇన్వాలిడ్ క్యారెక్టర్ అని వస్తుంది. సో లాస్ట్లో ఏం చేసినాము? మెయిన్ మెథడ్ని కాల్ చేసినాం, YYLex మెథడ్ని కాల్ చేసినాం. సో దిస్ ఈస్ ఆల్ అండర్ ది YYLex మెథడ్. అండ్ రిటర్న్ 0 ఎందుకంటే రిటర్న్ టైప్ ఇంటుంది కాబట్టి వాల్యూ ఆఫ్ ద రిటర్నింగ్ ఫంక్షన్ ఆఫ్ మెయిన్ ఈజ్ 0.
సో దిస్ ఈస్ ఎ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఫర్ దిస్ క్వశ్చన్ గైస్. కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు టైం ఉంటే నేర్చుకోండి, లేకపోతే వదిలేండి. సింపుల్ ప్రోగ్రామే ఇది, కష్టపడలేదు మీరు, సింపుల్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉందా మీకు. సో ఐ విల్ రిమూవ్ ది వెయిట్ కర్సర్. You can take now screenshot. So explain various recovery strategies in lexical analysis. They can ask this question also guys in rare cases, or if they want to ask tough the paper, if you want to prepare the paper toughly, they can ask this question. So explain various strategies in the recovery strategies in the lexical analysis. So lexical analysis లో మనకి జనరేట్ అయ్యేది ఏంది, టోకెన్స్ అన్నమాట. సో ఖచ్చితంగా ఈ టోకెన్స్ వల్లే కదా మనకి ఎర్రర్ రికవరీ ఉంటుంది, దానిపైనే ఉంటుంది కదా. సో దానికే ఫస్ట్ ఎర్రర్ అంటే ఏదో తెలియాలి. సో an error in token recognition occurs when the lexer or tokenizer encounters an input character or sequence of characters that cannot be matched to a valid token. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ వ్యాలిడ్ మీరు ఎంటర్ చేసిన ప్రోగ్రాంలో ఏదైతే ఒక టోకెన్ జనరేట్ అవుతుందో ఆ టోకెన్ అనేది ఇన్వాలిడ్ అయితే దాన్ని మనం ఏమంటాము, ఎర్రర్ అంటాం. సో అలాంటి ఎర్రర్స్, టోకెన్లో ఎర్రర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ టైప్స్ ఉంటాయి అనమాట, దాంట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. సో దే కెన్ బి ఎర్రర్ టోకెనైజేషన్ ప్రాసెస్లో ఎర్రర్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే, ఈ టైప్స్ ఉన్నాయి చూడండి, ఈ టైప్స్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా. ఇన్వాలిడ్ క్యారెక్టర్, ఇఫ్ సపోజ్ ASCII క్యారెక్టర్స్ని మనం ఏం చేస్తాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అలా కాకుండా నేను తెచ్చి చైనీస్ రాస్తే అది అర్థం చేసుకుంటుందా వర్డ్ని, ఈ క్యారెక్టర్ని అది అర్థం చేసుకోగలుగుతుందా, చేసుకోలేండు. సో దిస్ విల్ బి ఏ ఇన్వాలిడ్ క్యారెక్టర్ లీడ్స్ టు అన్ ఎర్రర్ అండ్ unknown token. If suppose I have declared xyxx, so it is a variable name but it does not match it with the any token, any predefined token. I have written one program, I have written xyx as a variable name, but I have called in somewhere in the program xyxx. So this is a not valid token, thus leads to be unknown token అనమాట. అండ్ టోకెన్ అంబిగ్యూటీ అంటే ఏంటంటే, అంబిగ్యూటీ అంటే ఏంది, మోర్ దెన్ 2 LMDs అన్న RMDs అన్న ఉంటే అంబిగ్యూటీ గ్రామర్ అంటాం. ఇక్కడ టోకెన్ అంబిగ్యూటీ అంటే ఏంటంటే, ఏ పార్సర్ కెన్ హ్యావ్ ఏ టోకెన్ విచ్ ఇస్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ ప్రీవియస్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇఫ్ ఉంది. సో if will be the keyword, and if you declare if as a variable name, it is already recognized by a identifier, as already recognized by the tokenizer as a identifier. Then again you have defined as a variable name. So it leads to be token ambiguity. More than 2 times వచ్చింది కాబట్టి valid token, but more than 2 times వస్తే that leads to be error, token ambiguity అన్నమాట. టోకెన్ మిస్ మ్యాచ్ అనమాట. మిస్ మ్యాచ్ ఎలా అవుతుంది, ఇఫ్ సపోజ్ ఇంట్ ఈస్ ఏ ఐడెంటిఫైర్, ఇట్ ఈస్ నాట్ కెన్ ఎక్కడ రాకూడదు అంటే, ఇప్పుడు 10 ప్లస్ ఇంట్ అని రాసా. సో ఇప్పుడు ఇక్కడ ఇంట్ ఏమవుతుంది, ఇట్స్ లీడ్స్ టు బి మిస్ మ్యాచ్. అసలు 10 ప్లస్ ఇంట్ ఏంది, ఇంట్ అనేది ఒక ఐడెంటిఫైర్, ఒక కీవర్డ్. దాన్ని మనం ఇంటీజర్ అదే 10తో యాడ్ చేయగలుగుతామా, చేయలేం కదా. సో దేర్ ఈస్ ద టోకెన్ మిస్ మ్యాచ్ అక్కర్స్. టోకెన్ మిస్ మ్యాచ్ అక్కర్స్ అనమాట. సో దెర్ ఈస్ నో కాంట్రాస్ట్ టు ఇంక్లూడ్ ది ఇంట్ కీవర్డ్. సో ఆ కాంట్రాస్ట్ తప్పు కదా. అలాంటి వాటిని, ఇలాంటి టైప్ ఆఫ్ స్లో ప్లేసెస్లో మనకి ఎర్రర్ రావచ్చు. సో దీన్ని రికవర్ చేయాలంటే ఏమేమి చేయాలి. సో యాజ్ వి సీన్, దెర్ ఆర్ సో మెనీ వేస్ టు ఎర్రర్ అక్కర్ ఇన్ వైల్ టోకెనైజేషన్ ఆర్ లెక్సికల్ అనాలైసిస్. సో వీ క్యాన్ రికవర్ దోస్ ఎర్రర్స్ బై సమ్ ఆఫ్ దీస్ ఫార్మ్స్. One is the error token, and second one is the global error recovery, and third one is the error correction, and fourth one is the backtracking. So if you know these 4, it's enough to recover the errors. So first one is the error token. So what is error? Error is a token. Error is a word that is also a token, a meaningful token. It can send to the parser whenever the error is occurred while tokenization. అప్పుడు ఏం చేస్తుంది, ఆ లెక్సికల్ అనలైజర్ ఎర్రర్ అనే ఒక టోకెన్ రిటర్న్ చేస్తుంది పార్సర్కి, పార్స్ ట్రీలో ఇక్కడ ఈ ప్లేస్లో ఎర్రర్ ఉంది చెక్ చేసుకో అని. అండ్ గ్లోబల్ ఎర్రర్ రికవరీ, ఈ గ్లోబల్ ఎర్రర్ రికవరీ ఏంటంటే, వెన్ ఎవర్ ఎర్రర్ వచ్చినప్పుడు టోకెనైజేషన్లో అక్కడితో ఆ ప్రోగ్రామ్ని అబార్ట్ టర్మినేట్ చేసేసి టెల్ టు ది యూజర్ అబౌట్ ది ఎర్రర్. సో ఆ ప్రోగ్రామ్ని అక్కడితో ఆపేసి ఆ పార్సింగ్ని
మనం యూజర్కి చెప్పేస్తున్నాం అనమాట, ఎర్రర్ అక్కడ వచ్చింది, దాన్ని కరెక్ట్ చేయని. సో దట్ ఈస్ గ్లోబల్ ఎర్రర్ రికవరీ అండ్ ఎర్రర్ కరెక్షన్. ఇప్పుడు ఇన్వాలిడ్ టోకెన్ వచ్చింది కదా, ఆ ఇన్వాలిడ్ టోకెన్ని కరెక్ట్ చేయి, ఆ కరెక్ట్ చేసి ఆ పార్సింగ్ని కంటిన్యూ చేసుకో. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ వన్ కేస్ we have to recover an error from the tokenization. So if you escape from the error, you need some recovery strategies. So some of those is error token, global recovery, and error correction and backtracking. సో ఎర్రర్ కరెక్షన్ యూజ్ చేసి ఇన్వాలిడ్ టోకెన్ ని రైట్ టోకెన్ గా మార్చి పార్సింగ్ ని పార్స్ ట్రీ ని జనరేట్ చేసుకోవచ్చు. లేదా బ్యాక్ ట్రాకింగ్ వెళ్ళు, మళ్ళీ వెనక్కి వెళ్ళు, ఒక పార్స్ ట్రీ ఉందన్న, ఇప్పుడు ఈక్వల్ టు ఇందాక పార్స్ ట్రీ చూసాం, ID 1 మళ్ళీ ప్లస్ ఇక్కడ ఈ సపోజ్ ఇలా తీసుకోండి ఒకటి. సో ఇఫ్ ID2 ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎర్రర్ ఇన్ ది ID2, గో టు ది బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంది, వెనక్కి వెళ్ళడం అనమాట. వెనక్కి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ ఆపరేటర్ దగ్గరకు వచ్చి ID2లో నాకు ప్రాబ్లం ఉంది, సో ఐ నీడ్ టు రికవర్ దిస్ ఎర్రర్ బై చేంజింగ్ ది టోకెన్. సో ఇలాగ చేంజ్ చేసన్నా దాన్ని నువ్వేం చేయొచ్చు, ఈ పాస్ ట్రీని జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఈ పాస్ ట్రీని జనరేట్ చేయొచ్చు. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము, ఎర్రర్స్ ని రికవర్ చేస్తున్నాం. ఈ మ్యాటర్ రాస్తే చాలు, ఈ క్వశ్చన్కి మీకు ఫుల్ మార్క్స్ పడతాయి గైస్. ఇన్పుట్ బఫరింగ్ తెలుసుకునే ముందు మనకు ఒకటి తెలియాలి. ఇఫ్ ఐ రైట్ వన్ ప్రోగ్రామ్ ఇన్ మై కంప్యూటర్, ఐ హ్యావ్ స్టోర్డ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ది హార్డ్ డిస్క్. సో if I want to read this file from the hard disk, I want to call a system call. So if I want to read one character from this file, I want to use one system call. If I want to read multiple characters from this file, I want to call multiple system calls. So to escape from this situation or to overcome this situation, the input buffering concept is వచ్చిందనమాట, came because of by using input buffering, I can read multiple characters at a time by calling one system call. And here the input buffering is a input stream of characters. ఏవైతే ఒక సమ్ పోర్షన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ని ఇదేం చేస్తుందంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఇస్ సమ్ పోర్షన్ ఆఫ్ ది ప్రోగ్రామ్, సో ఇట్ విల్ టేక్ ఫస్ట్ దిస్ లైన్ అండ్ ఎగ్జిక్యూట్ ది and recognize the tokens from this line. After it will call this line of characters, this portion of characters it will take the some portion of the input stream and generate the tokens. So input buffering, there are two types, character buffer and input buffer. Token buffer anamata. So it will store the characters individually, and token buffer will store the tokens which is recognized by the lexer. It will store that tokens sequentially. Are you getting my point? Character buffer will store every character individually. Token buffer will store the tokens individually. Int A10. So these are the recognized tokens. So it stores by the token buffer, but character buffer will store the individual characters. Okay, there are two types of the input buffer. We can read some portion of the input stream of characters into by sending into the buffer. A buffer is a temporary space where we can store some data. So this is one buffer. So I have written one program, int a equal to 10. So there are 2 pointers. One is the forward pointers or look ahead pointer and lexi pointer. Some ever కొంతమంది ఇలా చెప్పుంటారు, దీన్ని లుక్ అహెడ్ పాయింటర్ అని చెప్పుంటారు. లుక్ అహెడ్ అంటే ముందర ఏముందని చూడమని చెప్పి కదా. సో ముందున్న టోకెన్స్ అన్ని రికగ్నైజ్ చేయడానికి. అసలు ఈ ఇన్పుట్ బఫరింగ్ ఎవరు వాడతారంటే, లెక్సర్ అనే టూల్ వాడుతుంది. లెక్స్ టూల్ ఉంది కదా, ఆ లెక్స్ టూల్ కూడా ఈ ఇన్పుట్ బఫరింగ్ స్కీమ్ ని యూజ్ చేసుకుంటుంది టు రికగ్నైజ్ ది ప్యాటర్న్స్, బికాస్ ఇట్ ఈస్ ఈజీ టు రికగ్నైజ్ ది టోకెన్స్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. బికాస్ to access the step by step to access the characters from one by one, it's more complex to call so many number of system calls.
That's why the Lexer will use the input buffering scheme. It will load the number of characters into buffer and it will recognize the tokens from it. So int a equal to 10. Int int space a equal to 10 and semicolon. If you see here, it will search for the identifiers and literals and operators and punctuations to recognize the tokens of a లెక్చర్ అవేగా చూస్తుంది ఒక టోకెన్ రికగ్నైజ్ చేయాలంటే. సో ఇఫ్ యూ సీ హియర్ ఇంట్ ఈజ్ ఏ ఫార్వర్డ్ పాయింటర్ విల్ మూవ్ forward to recognize to read the characters from the buffer. So int int is a token. So int is a keyword, that's why it is recognized as a token. And again the forward lexi pointer is moved here and the forward pointer will skip this and entered into the a is a identified, so a is also a token and move to the and both move to this position, forward pointer and lexi pointer. సో లుక్ అహెడ్ లేకపోతే లుక్ అహెడ్ పాయింటర్ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు దగ్గర ఉంది. ఈక్వల్ టు అనేది కూడా ఏంది, ఒక ఆపరేటర్. సో దిస్ ఈస్ ఆల్సో ఏ టోకెన్. అండ్ లిటరల్ 10 ఈజ్ ఏ లిటరల్. సో ఇన్ లుక్ అహెడ్ పాయింటర్ ఈజ్ సీన్ ది 10 ఈజ్ ఏ లిటరల్. సో 10 ఈజ్ ఆల్సో ఏ రికగ్నైజ్డ్ యాజ్ టోకెన్ అండ్ స్టోర్డ్ ఇన్ ది token buffer. This is character buffer stores individual characters and token buffer will store the tokens as individually. And semicolon is a punctuation, that's why it's also a token. It is also stored in the token buffer. So if you see here, if the length of the characters is greater than the length of the buffer, then what will happen? After those will be overwritten. I'm telling that int a equal to or int main method only. Okay, so int main method. So I have a buffer int so I have a buffer will store int main, but there is a length called the sequence of this line will be 1 2 3 4 5 6 7 8 9 10 11, but the length of the buffer is 1 2 3 4 5 6 7 8. So the length is here 8 and the length is here 4 5 6 7 8 9 10 11. So the size of the characters is 11, input stream is 11 and the size of the buffer is 8. So this is the problem where in the input buffering. So to overcome this situation, again the another one scheme is implemented, that is one buffer scheme and two buffer scheme. That is one buffer scheme, two buffer scheme. Or fixed buffer scheme or dynamic buffer scheme also we can call it, because of fixed buffer scheme is over here. If you see here, again the characters are overwritten here because the size of the buffer is less than the size of the input stream. That's why the remaining characters are overwritten here. అంటే I place లో మళ్ళీ ఇది parenthesis రావడం, n place లో ఇది, ఈ place లో ఇది, ఇలా వచ్చేస్తుంది అనమాట. సో టు ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్, టూ బఫర్ స్కీమ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్. దిస్ ఇస్ ద వన్ వే బఫర్ స్కీమ్. వన్ బఫర్ స్కీమ్ ఏం చేస్తున్నాం, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసి మనం టోకెన్స్ ని రికగ్నైజ్ చేస్తున్నాం. దిస్ ఇస్ వన్ బఫర్ స్కీమ్. సో దిస్ ఇస్ ద ఫిక్స్డ్ సైజ్ బఫర్ స్కీమ్ కూడా అనొచ్చు అనమాట. అలా కాకుండా డైనమిక్ బఫర్ స్కీమ్ అంటే ఏంది, దానికి తగ్గట్టు లెంత్ కి అడ్జస్ట్ అయిపోయేదాన్ని డైనమిక్ బఫర్ స్కీమ్ అంటాము. అండ్ ఆల్సో టూ బఫర్ స్కీమ్ కూడా ఉందన్నమాట. టూ బఫర్ స్కీమ్ ఏమవుతుందంటే అనదర్ బఫర్ విల్ బి టేకెన్ and if the previous one buffer is filled, then it will goes to the next buffer. It will take the next buffer. ఎలా అంటే ఈ ప్రీవియస్ బఫర్ ఉంది కదా, ఈ ప్రీవియస్ బఫర్ లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ది EOF అని పెడతారనమాట. ఎండ్ ఆఫ్ ది ఫైల్ లాగే EOF క్యారెక్టర్ సెంటినల్ క్యారెక్టర్ పెట్టచ్చు. సెంటినల్ క్యారెక్టర్, it is reached the end of the buffer.
సో మూవ్ టు నెక్స్ట్ బఫర్. అలాగా ఒక సెంటిమల్ క్యారెక్టర్ పెట్టుకోవచ్చు గైస్. మనము ఏ క్యారెక్టర్ అయినా మనం పెట్టుకోవచ్చు అనమాట, డిఫైన్ చేసి రీచ్ అయ్యాము బఫర్ లాస్ట్ కానీ. సో ఇట్ విల్ ఫిల్ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఇంటూ నెక్స్ట్ బఫర్. సో అగైన్ if it is filled, then it will go to again fill the previous buffer, because if I have read this ఆల్రెడీ, నేను ఫస్ట్ బఫర్ని రీచ్ చేసేసాను కాబట్టి టోకెన్స్ని కూడా నేను రికగ్నైజ్ చేసేసా. సో ఇప్పుడు నేను సెకండ్ బఫర్కి వచ్చాను కాబట్టి ఫస్ట్ బఫర్లో ఉన్న డేటా ఎరేజ్ అయిపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దట్స్ వై ద టూ బఫర్ స్కీమ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్. ఫస్ట్ బఫర్లో ఆల్రెడీ టోకెన్స్ రికగ్నైజ్ చేసిన తర్వాత సెకండ్ బఫర్కి వస్తాం కాబట్టి ఫస్ట్ బఫర్ని మళ్ళీ రీఫిల్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ ద టూ బఫర్ స్కీమ్ గైస్, అంతే. సో ఫస్ట్ క్వశ్చన్ మనం లాస్ట్ నేర్చుకుంటాం అనమాట. సో వాట్ ఈస్ టోకెన్స్, వాట్ ఈస్ లెక్సిమ్స్ అండ్ వాట్ ఈస్ ప్యాటర్న్స్, అది కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ we will focus on the tokens. A token is a single unit in the programming. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒక ప్రోగ్రామ్లో int a = 10 ఉంది. సో నేనేం చెప్తున్నా, ఏ సింగిల్ యూనిట్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ టోకెన్ అంటున్నా, విచ్ కెనాట్ బి బ్రోకెన్ ఫర్దర్ అన్నా. సో అంటే ఇంట్ ఉందన్నమాట, ఇంట్ అనేది విచ్ కెనాట్ బి బ్రోకెన్ ఫర్దర్. సో ఇట్ ఇస్ ఏ సింగిల్ యూనిట్, దెన్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ టోకెన్. సో ఇంట్ ఈజ్ ఎ టోకెన్, ఇంట్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ టోకెన్, అండ్ ఏ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ టోకెన్, ఈక్వల్ టు ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ టోకెన్, అండ్ 10 ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ టోకెన్, అండ్ సెమీకోలన్ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఎ టోకెన్. కీవర్డ్స్ అన్నిటిని మనం ఏమంటాం, టోకెన్స్ అంటాం. ఐడెంటిఫైర్స్ ఏ, ఎక్స్, వై, యావరేజ్, దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఐడెంటిఫైర్స్. అండ్ లిటరల్స్ 1, 2, 3, 3.14, hello, etc. Those are all literals values considered as tokens. And symbols plus, minus, into, slash, etc. those will be considered as tokens. Punctuations ఏవి ఉన్నాయో అవన్నీ కూడా టోకెన్స్ అవుతాయి గైస్. సో టోకెన్స్ అవుతాయి అనమాట. సో వీటన్నిటిని టోకెన్స్ అంటాం కదా. దెన్ వాట్ ఈస్ లెక్సిమ్స్? సో సీ హియర్, ఏ లెక్సిమ్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ది సోర్స్ ప్రోగ్రామ్ దట్ ఫార్మ్స్ ఏ సింగిల్ టోకెన్. సో అది కూడా ఏంది, ఒక టోకెన్ని మనం లెక్సిమ్ అనొచ్చు, because of it is a sequence of characters in the source code that forms a single token. In other words, a lexeme is the actual text that represents a token. Actual text ఏదైతే మనం సోర్స్ కోడ్ లో రాసామో దాన్ని లెక్సిమ్ అంటాము. ఏదైతే లెక్సికల్ అనలైజర్ రికగ్నైజ్ చేసి దాన్ని జనరేట్ చేసిందో పార్సర్కి ఇవ్వడానికి దాన్ని టోకెన్ అంటాం. మన ప్రోగ్రామ్లో ఉండే వాడిని యాక్చువల్ టెక్స్ట్ ఏమంటాం అంటే లెక్సిమ్ అంటాం. ఏదైతే దాన్ని లెక్సికల్ అనలైజర్ రీడ్ చేసి టోకెన్గా దాన్ని బ్రేక్ చేసిందో, రికగ్నైజ్ చేసిందో దాన్ని టోకెన్ అంటాం అనమాట. సో ఇట్ విల్ సేమ్ యాజ్ ది లెక్సిమ్ ఆల్సో యాజ్ ఎ టోకెన్. టోకెన్ ఈజ్ ఆల్సో ఏ లెక్సిమ్, బట్ లెక్సిమ్ ఈజ్ యాక్చువల్ టెక్స్ట్ ఇన్ ది ప్రోగ్రామ్ అండ్ టోకెన్ ఈజ్ జనరేటెడ్ బై ది లెక్సర్. Lexer is a tool, lex tool. So the lexeme if represents the keyword token if అనేది ఏంది, ఇక్కడ ఇఫ్ అనేది ద లెక్సిమ్ ఇఫ్ అనమాట. ఇక్కడ ఇఫ్ అనేది ఏమో లెక్సిమ్ అన్నాం, ఇది నార్మల్ మన ప్రోగ్రామ్ లో రాసిన ఇఫ్ అనుకోండి. అది ఇఫ్ అనేది కీవర్డ్ అంటాం. ఇట్ రిప్రజెంట్స్ ద కీవర్డ్ టోకెన్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అని చెప్పి నా ప్రోగ్రామ్ లో రాస్తా. ఇఫ్ అనేది మనం కీవర్డ్ అంటాం. ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ టోకెన్ because of it is a keyword. It is recognized as a token in actual our program. It is called as a lexeme. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. x అనేది ఒక వేరియబుల్, మన ప్రోగ్రామ్ లో ఉండే x అనే వేరియబుల్ నేను లెక్సిమ్ అనొచ్చు. దట్ విల్ బి రిప్రజెంటెడ్ అండ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ టోకెన్. x టోకెన్ గా ఐడెంటిఫై అవుతుంది అనమాట. లెక్సిమ్ అనేది 1, 2, 3 ఇట్ ఈస్ లిటరల్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఆ లిటరల్ దేనిగా టోకెన్ లిటరల్ గా ఏం చేస్తున్నాం, ఐడెంటిఫై చేస్తున్నాం. అండ్ ప్లస్ అనేది ఆపరేటర్ అనేది కూడా లెక్సిమ్ అనొచ్చు మన ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు. అండ్ దాన్ని రికగ్నైజ్ చేసినప్పుడు దాన్ని టోకెన్ అంటాం అనమాట. సో ఆల్ టోకెన్స్ ఆర్ లెక్సిమ్స్, ఆల్ లెక్సిమ్స్ ఆర్ టోకెన్, బట్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ డిఫరెంట్. అండ్ ప్యాటర్న్స్, వాట్ ఈస్ meant by pattern? The patterns is a way of structure to recognize the tokens. It's also a sequence of characters. It's a structure అనుకోండి. It's a predefined structure to recognize these tokens. అంటే ఎలాగంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, డిజిట్ 0 to 9 అని ఇచ్చాను ఇందాక ప్రోగ్రాంలో, లెక్స్ ప్రోగ్రాంలో. సో 0 to 9 మధ్యలో ఏమున్నా దాన్ని డిజిట్గా కన్సిడర్ చేయి, దాన్ని టోకెన్గా గుర్తించు. సో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ రాస్తాం కదా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో మనం ప్యాటర్న్ రాస్తాం. సో ప్యాటర్న్స్ అంటే ఏంది, ఒక స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్లో అదైతే ఉంటే దాన్ని దేనిగా కన్సిడర్ చేయమన్నాం, టోకెన్గా కన్సిడర్ చేయమన్నాం. కీవర్డ్సా, ఐడెంటిఫైర్సా, ఏ టు జెడ్ లో ఉన్న, స్మాల్ ఏ టు బిగ్ జెడ్ లో ఉన్న, ఇలాంటి రేంజ్ లో ఏదైనా మీకు ప్రోగ్రామ్ లో ఏమైనా కనిపించినా దాన్ని నేను దేనిగా గుర్తించమన్నా, ఐడెంటిఫైర్. సో దీస్ ఆర్ ఆల్ టోకెన్స్.
సో ప్యాటర్న్స్ ఈజ్ ఏ predefined grammar rules. It will use it to recognize the tokens in the program. సో ఫస్ట్ యూనిట్ అయితే ఇక్కడతో కంప్లీట్ చేద్దాము అండ్ నెక్స్ట్ సెకండ్ యూనిట్ గురించి అయితే నేర్చుకుందాం గైస్. సో నవ్ వీ విల్ డిస్కస్ అబౌట్ 2-3 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. అవి ఫస్ట్ యూనిట్ అనమాట. ఫస్ట్ వాట్ ఈస్ కంపైలర్ అంటే ఏం చెప్పాను? కంపైలర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. ఇట్ విల్ కన్వర్ట్ ది హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ ఇంటూ ది లో లెవెల్ లాంగ్వేజ్ కోడ్. అండ్ వాట్ ఈస్ ఇంటర్ప్రెటర్? సో మీరు ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ అడిగినప్పుడు మాత్రం కంపైలర్ అనేది ఇంటర్ప్రెటర్ అనేది సేమ్ హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ని దేంట్లోకి లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ కంపైలర్ విల్ రీడ్ ది ఆల్ ద లైన్స్ ఆఫ్ ద కోడ్ అట్ ఏ టైమ్ అండ్ గివ్ ది ఎర్రర్స్ అట్ ఏ టైమ్. కంపైలర్ ఏం చేస్తుంది? ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి, ఆ లైన్స్ ఆఫ్ కోడ్ని ఒకేసారి రీడ్ చేసి ఎర్రర్స్ ఎక్కడైనా ఉంటే అన్ని ఎర్రర్స్ని ఒకేసారి యూజర్కి డిస్ప్లే చేస్తుంది. బట్ ఇంటర్ప్రెటర్ అలా కాదు. ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇంటర్ప్రెటర్ ఒక సెకండ్ లైన్ దగ్గర ఒక ఎర్రర్ వచ్చింది, సెకండ్ లైన్ దగ్గర కానీ ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ని మాత్రమే యూజర్కి డిస్ప్లే చేసి మిగతా లైన్స్ని అసలు ఎగ్జిక్యూట్ కూడా చేయదు. మిగతా లైన్స్ని ఏం చేయదు, ఎగ్జిక్యూట్ కూడా అంటే అసలు దాన్ని రీడ్ కూడా చేయడం అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్. Interpreter reads the program line by line. Compiler will reads the program all the lines at a time and give the errors also at a time. But if a interpreter will find any errors in at one line, it won't read the remaining program or rest of the program. That is the main difference between the compiler and interpreter. And what is linker and loader? సో లింకర్ అంటే ఏంటంటే, లోడర్ అంటే ఏందో తెలుసుకుందాం. లింకర్ అంటే ఏం చేస్తుందంటే, మీరు ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్లో హ్యాష్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్స్ పెడతారు. ఆ హెడర్ ఫైల్స్ అన్ని ఆ ప్రోగ్రామ్లో లేవు కదా, దాంట్లో అవి కూడా డిఫరెంట్ ఫైల్స్. సో వాటిని మనం ఏం చేయాలి? బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వీ నీడ్ టు లింక్ దెమ్. సో ద లింకర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ program. Linker is also a small program which links the all related files into the one place. విచ్ లింక్ అన్ని లింక్ చేసి ఒక ప్లేస్కి తీసుకొని వస్తుంది అనమాట. ఒక ప్లేస్లో పెడుతుంది ఏది? ఆల్ హెడర్ ఫైల్స్ని అండ్ మన సోర్స్ ప్రోగ్రామ్ని కలిపి ఒక చోట పెడుతుంది. లోడర్ ఏం చేస్తుంది? లోడర్ విల్ లోడ్ దోస్ ఫైల్ ఇన్ టు ది ర్యామ్ టు ఎగ్జిక్యూషన్ టు ప్రిపేర్ దోస్ టు ది ఎగ్జిక్యూషన్ కోసం వాటిని ఏం చేస్తుంది? ప్రిపేర్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ లోడర్ ఈస్ ఆల్సో ఏ స్మాల్ ప్రోగ్రామ్ విచ్ ప్రిపేర్స్ all the files for the execution. So that is the loader. And what is regular expression? Regular expression is a collection of symbols to represent a pattern, to recognize any strings, to recognize the strings. ఒక స్ట్రింగ్లో ఇది ఉందా లేదా, ఒక స్ట్రింగ్ మ్యాచ్ అవుతుందా లేదా ఇంకో స్ట్రింగ్తో, వాటి కోసం యూజ్ చేసే సింబల్స్ అండ్ మెటా క్యారెక్టర్స్ అన్ని యూజ్ చేసుకొని డిజైన్ చేసే ప్యాటర్న్స్ ఏమంటామంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటాం అనమాట. సో దట్ ఈస్ ద అండ్ ఫైనైట్ ఆటోమేటా ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ షార్ట్ నోట్ అండ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. స్ట్రక్చర్ ఆఫ్ ఎ కంపైలర్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ అబౌట్ సి కంపైలర్ కూడా మీకు తెలిసిందే, సి లాంగ్వేజ్ కోడ్లో ఉంటుంది అనమాట. స్టెప్ బై స్టెప్ మీకు సోర్స్ ప్రోగ్రాము కంపైలర్కి వెళ్తుంది, కంపైలర్ నుంచి ఎగ్జిక్యూషన్ ఫైల్ వస్తుంది, దానికి ముందు లింకర్ లోడర్ ఉంటుంది కదా, రన్నరు. సో ఆ డయాగ్రామ్ అయితే చూసుకొని పోండి ఒకసారి. అండ్ వాట్ ఈస్ టోకెన్స్ అయిపోయింది, హౌ టోకెన్స్ ఆర్ జనరేటెడ్ అయిపోయింది గైస్. సో మనం ఏం చేసాము? యూనిట్ 1లో ఉండే 2-3 మార్క్స్ అండ్ 5 మార్క్స్ అన్నిటిని డిస్కస్ చేసాం గైస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్సో హు ఆర్ స్టడీయింగ్ ఇన్ ది JNTU. ప్లీజ్ ఖచ్చితంగా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. వాళ్ళు ఈ ఫస్ట్ యూనిట్ మొత్తం కవర్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.